అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అడబాల రాజ్యలక్ష్మి గారు రచించిన పిచ్చి తల్లి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వృద్ధాప్యం ఇంత భయంకరంగా ఉంటుందని తను జీవించే కాలంలో సరస్వతికి తెలుసుంటే ఈ జీవితాన్ని ఎప్పుడో చాలించుండేది. అలా జరగటం మానవ న్యాయం కాదు. అలా చనిపోగలిగితే ఇప్పుడు ఈ జనాభా సమస్యలే లేకపోవు. మనిషి పుట్టినప్పటి నుంచి ఆటపాటలతో పోగా మిగిలిన జీవితాన్ని ఏదో చేస్తున్నానని, చెయ్యవలసిందేదో ఉందని జీవిస్తూ ఉంటాడు. ఆఖరికి అన్నీ తీరిపోయిన తర్వాత నీకేం తెలియదు తాతయ్య, ఊరుకో అని మనవడన్నప్పుడు అప్పుడు గుండె పగిలి చేస్తాడు. అదే యవ్వనంలో భార్య పిల్లలు తనని ఎద్దేవా చేసినా తిరగబడతాడు. వాళ్లతో గొడవ పెట్టుకుంటాడు. అది వయసులో ఉన్న వ్యక్తి. ఇది వృద్ధాప్యంలో విరక్తి. అలాగే సరస్వతి కూడా ప్రతి సంఘటనకి ఇప్పుడు బాధపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? తనకి ఓ ఇంగ్లీషు కవిగారు రాసిన పద్యం గుర్తొచ్చింది. ఓ పడుచువాడు, ఏమిట్రా ప్రకృతి ఇంత పచ్చగా, సూర్యాస్తమయం ఇంత ఆహ్లాదంగా, సూర్యోదయం ఇంత వేడిగా, చెట్లు చేమలు ఇంత సుందరంగా ఉన్నవి అని ఆలోచిస్తాడు. అదే చంటి పిల్లాడు, హబ్బా ఈ సూర్యుడు చూడు, నేను ఆడుకునే బంతిలా, చెట్లు చూడు మనం తినటానికిచ్చే పళ్లతో, ఎండ బాగా ఉంటే అమ్మలు బామ్మలు ఏదో మూల పడుకుంటే మనం ఇష్టం వచ్చినంత అల్లరి చేసుకోవచ్చు అని ఆలోచిస్తాడట. అదే ముసలివాడైపోతే, హబ్బా ఈ ప్రకృతి ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో ఊదా రంగులో చికాకు పెడుతోంది, ఈ ఎండ మనిషిని నిలవనివ్వకుండా మార్చేస్తోంది, ఈ రాత్రి చలి చంపేస్తోంది అని బాధపడతాడట. ఇలా ఒకే ప్రకృతిని గురించి మనుషుల్లో 3 రకాలేమిటి? ఇంకా అనేక రకాల అభిప్రాయాలు కలగటానికి ఆ మానవుడి మనస్థితి తప్ప ప్రకృతి కారణం కాదు అంటాడు ఆ కవి. ఈ వాక్యం తను చదువుకునేటప్పుడే అయినా దాన్ని ఇంకా సరస్వతి జీవిత చరమాంకంలో కూడా మర్చిపోలేదు. ఇటువంటి తన జీవితానుభవాలెన్నో తన మనసులో పంచుకోవాలనే ఉబలాటంగా ఉండేది ఆమెకు. అలాగే తన మనుమల చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తాను ఆనందాన్ని అనుభవించింది. భవ్య, రమ్య, కావ్య అనే తన మనవరాళ్లు, ఓ మనవడు తన చుట్టూ చేరి నాన్నమ్మ ఓ కథ చెప్పు అన్నప్పుడు తానిలా చిన్న చిన్న విషయాలన్నీ ఏర్చి కూర్చి పెద్ద కథలుగా చెప్తుంటే ఆ డాబా మీద వాళ్ల నవ్వులకు ఆ వెన్నెల కూడా దడుచుకొని మేఘాల చాటున పారిపోయేది. ఏవి ఆ నవ్వులు? ఇప్పుడంతా నిశ్శబ్దమే. పెద్ద మనవరాలు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోయింది. రెండోది పెద్ద చదువులు చదివి ఏదో పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. మూడోది ఉన్న మగపిల్లాడు పెద్ద డిగ్రీలతో ఫస్ట్ ర్యాంకుల కోసం కుస్తీలు పడుతూ అసలు మాట్లాడనే ఆడరు. తను పలకరించినా ఉబలాటపడ్డా ఉష్ అనేసి లోపలికి వెళ్ళిపోతారు. ఏది ఆ బాల్యం? తన బాల్యం. దాని గురించి వెతుక్కోవాలంటే చాలా వెనక్కు వెళ్ళిపోవాలి. అంతా ఇంతా కాదు, 70 వసంతాలు. చాలా ముందుకొచ్చేసిందే. ముందుకైతే రాగలిగింది కానీ అలా వెనక్కి వెళ్లే శక్తి తనకే కాదు, ఈ సృష్టికే లేదు. అలా మనిషి చేయలేని ఆ పనిని ఈ మనసు చేయగలదు. అదే ఇప్పుడు ఆమెకు మిగిలింది కూడా. 70వ బడిలో పడినా తనకు చూపు తగ్గలేదు, పళ్ళు రాలలేదు, ఒళ్ళు జంకలేదు. నాకింత వయసు అనుకున్నప్పుడు మనసే జంకుతుంది. తనకిప్పుడొచ్చిన లోటు లేదు. వేళ తప్పకుండా భోజనం పెట్టే కోడలు, అమ్మా హాయిగా ఎక్కడో చోట కూర్చోక ఎందుకే అలా అన్ని పనుల్లో నువ్వే ఉంటావు అని ప్రేమగానే మందలిస్తూ తన చేతులు కాళ్ళు కట్టేసే కొడుకు. ఇవన్నీ నాకు సుఖాలే అనుకుంటే ఆమెకొచ్చిన బాధలేమీ లేదు. ఎటొచ్చి అమ్మా వంటైందా, అమ్మా నాకు తొందరగా జడవేవే, స్కూల్కి వెళ్ళాలి అనే కూతురు, నాకు టిఫిన్ పెట్టకుండా ఏం చేస్తున్నావే అని ఇంకో కొడుకు. ఓ నీ పిల్లల గొడవ నీకు గాని, ఈ మొగుడొకడున్నాడని, వీడికి ఆఫీస్ ఉందని, వాడి గురించి పట్టించుకోవాలని ముద్దుగా కసురుకునే భర్త. ఇలా 6 పిల్లలతో భర్తతో గడిపిన యవ్వనం. అందరినీ ఓ కొలిక్కి తెచ్చి ఎక్కడెక్కడో స్థిరపడిన పిల్లల గురించి తలుచుకుంటూ, ఏ ఒక్క బిడ్డను దగ్గర ఉంచుకోలేకపోయినందుకు విచారిస్తూ, భర్తతో ఏకాంతంగా వాళ్ల కోసం నిర్ణయించుకున్న లంకంత ఇంట్లో రిటైర్ అయిపోయిన భర్తతో ఏకాంతంగా పిల్లల ఉత్తరాల కోసం, వాళ్ల రాకల కోసం తప్పించిపోతూ గడిపిన జీవితం. ఇప్పుడు ఆ భర్తని కూడా పోగొట్టుకుని మద్రాసులో కొన్నాళ్లు, హైదరాబాద్లో కూతురు నా దగ్గరే ఉండిపో అని గసిరినప్పుడు మొహమాటంగా ఎంతైనా కొడుకులను వదిలేసి అల్లుడింట్లో ఉందన్నా అపప్రద బావుండదేమోనని కూతురికి తన సర్ది చెప్పటం ఫలితంగా తను ఇప్పుడు ఈ కొడుకింట్లో ఉంది. ఎక్కడున్నా తనకు ఇబ్బంది లేదు. ఇబ్బందల్లా ఈ ఒంటరితనమే.
తను చిన్న వయసులోనూ అప్పటి సమాజానికి భిన్నంగా నాగరిక కుటుంబంలోనే పుట్టింది. తల్లి అప్పుడే చదువు సంధ్యలు నేర్చిన పండిత కుటుంబంలో నుంచి వచ్చింది. తండ్రి అప్పటి ధనవంతుల్లో ఒకరిగా ఉండాలని అప్పటి సాంప్రదాయంగా బర్మా వెళ్లి 2 చేతుల సంపాదించుకొచ్చి ఇండియాలో అప్పటి ఏ ఊరు నచ్చక మద్రాసులో తనకని ఓ పెద్ద బిల్డింగ్ ఏర్పరచుకొని అనేక భాషల్లో మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధి చేసుకున్న వ్యక్తి. అందుకే సరస్వతి ఆమె తమ్ముళ్ళు 4 బాగా విద్యావంతులు కాగలిగారు. తనను మటుకు అప్పటి మెట్రిక్ వరకు చదివించటమే గొప్ప. అది మద్రాసు మహానగరంలో ఉన్నారు గనక అప్పటి దొరల పిల్లలతో తిరిగి వాళ్ల సాంప్రదాయాలన్నీ వంట పట్టించుకుంది. ఆ చదివయ్యేసరికి అత్తయ్య వచ్చి నాన్నగారితో మాట్లాడి తన కొడుకు గురుమూర్తితో తన వివాహం జరిపించుకుంది. అందులో అడ్డు చెప్పాల్సిందేమీ తనకు కనిపించలేదు. కాకపోతే తను మద్రాసు జీవితానికి అలవాటు పడితే అత్తయ్య వాళ్ళు ఆంధ్రదేశంలో స్థిరపడిన వ్యవసాయ కుటుంబం. బావ ఎలాగూ చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఉన్నాడు గనక తనకు అత్తవారింట్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నాన్నగారు ఒప్పుకొని ఈ పెళ్లి చేశారు. అప్పుడి సంబంధం నీకు నచ్చిందా లేదా అని ఎవరూ అడిగేవారు కాదు. ఆడపిల్లను నీకు పెళ్లి కుదిర్చాము అని మట్టుకే చెప్పారు నాన్నగారు. తను అడ్డు చెప్పలేదు. పెళ్లి చేసుకుని ఆంధ్రదేశం వచ్చేసిన తర్వాత ఒక్కూరిలో లేదు తను. అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2-3 ఏళ్లకోసారి ట్రాన్స్ఫర్లు తెగ మారుస్తుండేవారు. అప్పుడు ఈ పిల్లలు వాళ్ల చదువులు వీళ్ల గురించి ఆలోచించి ఆ ఉద్యోగిని ఆ ఊరు నుంచి మరో ఊరు మార్చటం జరిగేది కాదు. వాళ్ళకెప్పుడనుకుంటే అప్పుడే ఆ ఉద్యోగిని ఆ ఊరు నుంచి మరో ఊరు మార్చేసేవారు. అక్కడి నుంచి ఈ సామానంతా వేసుకుని మరో ఊరు వెళ్లటానికి సరైన సదుపాయాలేని ఆ రోజుల్లో చాలా తిప్పలు పడి ఆ ఊరు చేరారు. అద్దె ఇళ్లని, పిల్లలకు చదువులని అన్నీ అలవాటు పడనిచ్చి ఇంకొక చోటికి పొమ్మనేవారు. ఇలా ఉండేవి అప్పటి పరిస్థితులు. ఆ రోజు ప్రొద్దున్నే ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. వీధిలోకి తొంగి చూస్తే పెద్ద పెద్ద ముగ్గులతో గుమ్మం అలంకరించి ఉంది. పిల్లలంతా కేరింతలు కొడుతూ మంచి డ్రెస్ సెలక్షన్లో ఒకరు, టిఫిన్లు ఏమేమి చేయాలో వాళ్ళమ్మకు చెబుతూ ఒకరు. తననెవ్వరూ పట్టించుకోవటం లేదు. ఆలోచిస్తే ఆ రోజు ఏ పండుగ కాదు. మరేంటబ్బా? అంతలో కొడుకు మనవరాలు ఎక్కడికో వెళ్తున్నారని పసిగట్టింది. ఏమిట్రా అబ్బాయి హడావిడి అంది మనవడినుద్దేశించి. అడిగావు, అన్నీ నీకే కావాలి. అప్పుడే కొంప మునిగిపోతున్నట్టు ఎందుకు లేచి కూర్చున్నావు? పెద్దదానివి, పని పాటు లేనిదానివి, ఇంకాసేపు పడుకొనుండొచ్చుగా అంటూ తండ్రిని అనుసరించాడు. అదేమిట్రా, నాన్నమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పచ్చుగా అని తండ్రి అనలేదు. మళ్ళీ ఆమె మనసులో మౌనం. ఇంట్లో హడావిడి. మనవడి సమాధానం విన్నాక ఇంకా విషయం ఎవరినీ అడగబుద్ధి కాలేదు ఆమెకు. మళ్లీ మనసు గొనగటం మొదలుపెట్టింది. ఆ ఇల్లు తనది కాదు, ఈ మనుషులు తన వాళ్లు కాదు. తన గర్భవాసమైన ఆ కొడుకే వాళ్ల మనిషి. తన వయసు దృష్టిలో చూసినా ఇప్పుడు వాళ్లకు హేళనగానే ఉంది. తన కాపురంలో మూలనున్న చీపురు కదలాలన్నా తన అనుమతి కావాలి. అమ్మా, ఇల్లు ఓడువనా? అమ్మా, స్నానానికి వెళ్ళనా? అమ్మా, అన్నం పెట్టుకుంటానే అని వాళ్లు చేసుకునే పనులకు కూడా తన అనుమతి అడిగిన పిల్లలేనా వీళ్ళు? ఇంటికి బంధువులొచ్చినా ఎక్కడికైనా వెళ్లాలన్నా, వదినా, ఈరోజు మా పాపకు తలంటు పోసుకోవాలి అని తనని పర్మిషన్ అడిగే ఆడబిడ్డ. పిల్లలు గట్టిగా అల్లరి చేస్తే అత్తయ్య తిడుతుంది, ఊరుకోండ్రా అని మందలించే వదినగారు. ఏదైనా కావాలని పిల్లలు తన అత్తగారి దగ్గర మారం చేసినా, హుష్, మీ వదిన అడగండ్రా అని తన పిల్లలకు కూడా కోడల దగ్గరికి పంపించే తన అత్తగారు. ఇవన్నీ మనసులో అల్లరి చేయడం ప్రారంభించాయి. అలా తను ఏలిన రాజ్యంలో ఎంతమంది పావులయ్యారో. మెల్లగా లేచి తన ప్రాతకాల విధులను ముగించుకుంది. కాఫీ గ్లాస్ తెచ్చి తన కూర్చున్న దగ్గర కాస్త ఎడంగా పెట్టేసి కోడలు వెళ్లిపోయింది. అంటే అర్థం, ఆ కాఫీ తీసుకుని తాగవే అని చెప్పినట్టన్నమాట. ఈ మాట కోడలు నోటితో చెప్పలేదు. ఈ సృష్టిలో మాట్లాడగలిగే ప్రాణి ఒక్క మనిషే. మిగిలిన ఏ ప్రాణికి అవకాశం లేదు. ఆ మనిషి ఇష్టం లేనప్పుడు మాట్లాడకుండా అనేకంగా ఉన్నా తన అవయవాలతో ఎదుటి వాళ్ళకి ఎన్నో సూచనలు ఇవ్వగలదు. అలాగే సరస్వతి కోడలు ఇప్పుడు తను రావటం ద్వారా, గ్లాసు అక్కడ పెట్టేటప్పుడు చూసిన చూపుల ద్వారా ఎన్ని మాటలు అత్తగారి ఆత్మకు వినిపించేసింది. ఇది రోజూ జరుగుతున్నదే అయినా ఈ రోజు సరస్వతి మనసేమి బాగోక చాలా బాధ వేసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాఫీ తీసుకోండి అత్తయ్య గారు అని కోడలు నోటుతో అని ఉంటే, ఈ రోజు మన ఇంట్లో ఏంటమ్మా విశేషం అని అడగాలనుకుంది అత్తగారు. గ్లాసు కింద పెట్టేసి గిరుక్కున వెనక్కి తిరిగిపోయిన కోడలతో ఏ విధంగా మాటలు కలపగలదామే? సరే, తప్పేదేముంది? తన బాధ ఆ కాఫీ మీద చూపిస్తే ఎండిపోయేది తన గొంతే.
అందుకే ఆ గ్లాస్ తీసుకుని మెల్లిమెల్లగా కాఫీ సేవిస్తూ కూర్చుంది. వీధిలో అందరి నవ్వులు సందడి వినిపిస్తోంది. మెల్లగా లేచి బయటకొచ్చింది. అక్కడ పెద్ద మనవరాలు, ఆమె భర్త ఆటో దిగుతున్నారు. అక్కడ తన కొడుకు అల్లుడికి అడ్డం పడి ఆటోవాడికి తనే డబ్బులిస్తూ కనిపించాడు. అల్లుడు మురిసిపోతూ పక్కనున్న మరదల్ని పలకరించుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఓ పక్కగా నిలబడి ఉన్నా కూడా ఆ కుర్రోడు తనని గుర్తించలేదు. ఆ వెనుకగా కూతుర్ని పొదవ పట్టుకుని కబుర్లు చెబుతూ తీసుకుపోతున్న కోడలు అందరూ లోపలికి వెళ్లిపోయారు. తన ఉసూరుమంటూ అక్కడే ఉన్న సోఫాలో వాలింది. అది నిద్రో, మగతో, జీవిత చరమదశలో వైరాగ్యమో తెలీదు. భోజనాల టైంకి పెద్ద మనవరాలొచ్చి లేపింది. ఏంటి నానమ్మా, నేను చూసేటప్పటికీ నువ్వు నిద్రపోయావు. నేను వచ్చాను అని ఆయన చూడకుండా భోజనానికి రా అంది మామూలుగా. సభాష్ మనవరాలా, బాగా అడిగావు. తప్పంతా నాదే మరి. ఈ ఇంటి పెద్దరికాన్ని నేను దుర్వినియోగం చేశాను, నిన్ను అగౌరవపరిచాను అనుకుంది. ఈ మాటలన్నీ సరస్వతి నోరు కాదు. పొద్దున్నే కోడలి భాషలాగే సరస్వతి మనసు మాట్లాడింది. దానివల్ల భవ్యకేమీ ఇబ్బంది కలగలేదు. ఆమె రా అనేసి వెళ్ళిపోయింది. భోజనాల దగ్గర కొత్త మనవడు కూడా నాన్నమ్మగారు బావున్నారా అని పలకరించాడు. అక్కడికది సంతోషమే. ఆ నవ్వులు కేరింతల మధ్య తన మౌనంగా భోంచేసి ఎప్పుడెళ్ళి బయట కూర్చుందో ఎవరూ పట్టించుకోలేదు. తన కొడుకు దృష్టి భార్యా బిడ్డల మీద, వచ్చిన కొత్తల్లుడి మీద. అబ్బాయికి ఇంకాస్త స్వీట్లు వడ్డించవే అని కొడుకు అనటం, కోడలి ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ వడ్డించడం, చాలు చాలని ఆ కుర్రాడు తిరస్కరించడం. ఇందులో ఏదీ సరస్వతి దృష్టిని దాటిపోలేదు. వాడు మటుకు ఏం చేస్తాడులే, నటుడు, స్టేజ్ మీద మటుకు నటిస్తే చాలు. మరి మనిషో జీవితమంతా నటించాలి. చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం, యవ్వనంలో భార్యాబిడ్డల కోసం, మరికొద్ది రోజులు మనవల కోసం, తరువాత తన కోసమే తను నటించుకొని, అంటే వాళ్లంతా నా కోసమే ఉన్నారు అనే మానసికానందం పొందుతూ తనువు చాలించాలి. అదే ఇప్పుడు కొడుకు చేస్తున్నది కూడా. తన రెండవ దశలో పాత్రను అద్భుతంగా పోషించాడనుకుంటున్నాడు. ఆ నటన కుదరకపోతే రాత్రి భార్యకు సమాధానం చెప్పుకోవటం కష్టం. ఇప్పుడింక తల్లికి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదా. అన్నం తిన్నావా అమ్మా అని అడగటం తప్ప. సాయంత్రం అయ్యే కొద్దీ పెద్ద మనవరాలు స్నేహితులతో ఇల్లు నిండిపోయింది. మధ్యాహ్నం నుంచి ఎడతెగకుండా ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ ఫోన్లను బట్టి కొత్త మనవడికి ఫారిన్ ఛాన్స్ వచ్చిందని, అలా వెళ్లే ముందు అత్తవారింటికి వచ్చి భార్యను దిగబెట్టి వీడ్కోలు తీసుకోవటానికి ఇద్దరు వచ్చారని అర్థమైంది. సాయంత్రానికల్లా భవ్య ఫ్రెండ్స్ స్వీట్లు, కారాలు, కూల్ డ్రింక్లు, ఇల్లంతా నవ్వులతో ఎగిరిపోతోంది. ఎవరు మాట్లాడకపోయినా గుమ్మంలో కూర్చుంటే తనకు కాలక్షేపంగా ఉంది. 4 రోజులు సందడి జరిగాక మనవడు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఇంకో మనవరాలు చేరటం కాస్త సందడి ఎక్కువగా ఉంది. కూతురు ఒట్టి మనిషి కాదని తెలుసుకున్న కొడుకు కోడలు ఆ అమ్మాయిని మరీ గారం చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆ మనవళ్ల దగ్గర నుంచి ఎన్నో తెలుసుకోవాలని తనకున్నా, తన దగ్గరకొచ్చేసరికి పొడిపొడి మాటలే గాని తనకు తగినంత వివరణ ఇవ్వటానికి వాళ్ళకి ఖాళీ లేదు. పాపం వెళ్ళింది మొగుడే అయినా భవ్యే ఫారెన్ వెళ్ళినంత అపురూపంగా వాళ్ల మాటలు చేష్టలు. ఖాళీగా అమ్మగారింట్లో కూర్చున్న భవ్యకు ఏమీ తోచక అస్తమాను ఎవరెవరినో రప్పించుకోవడం, వాళ్లతో తను బయటకు వెళ్లటం, ఇలా ఇల్లు చాలా సందడిగా మారిపోయింది. ఓ రకంగా ఆ పిల్లల్ని చూస్తే తనకు బాగానే ఉంది. అందులో మనవరాళ్ల కోసం వచ్చే మగ స్నేహితుల వరసే సరస్వతికి బొత్తిగా నచ్చడం లేదు. కాలం ఎంత మారిపోతే మటుకు ఏమిటో కేరింతలు. తన రోజుల్లో ఎంత చనువుగా ఉన్నా మగపిల్లలు ఇంటికొచ్చే హక్కుందా? ఆ రోజుల్లో స్కూల్లో ఉంచిన తల ఇంటి దగ్గర ఎత్తాలన్న అమ్మ ఆర్డరు. ఇప్పుడేవి ఆ పట్టింపులు? తల్లి పిల్లలు చేరిపోయి ఆ మగపిల్లలతో కేరింతలు. అదే బొత్తిగా నచ్చని ఆమె ఓ రోజు మనవరాలను మందలించాలనుకుంది. బొత్తిగా ఏమిటా నవ్వులు రమ్య అంది చిన్న మనవరాలతో. అంతే, ఇంట్లో అందరూ గయ్యమని లేచారు ఆమె మీద. తిరిగి ఆమె నోరు మెదపలేకపోయింది. ఎంత అవమానం! తన మాటకున్న విలువెంతో తెలిసిపోయింది. ఆ విషయం అంతటితో పోలేదు. ఆ రాత్రి కొడుకు కోడలు అనుకోవటం వింది. అది చిన్నపిల్ల, దాని మొగుడెక్కడో దూరంగా ఉన్నాడు. ఈవిడికి ఎందుకండి ఆ పిల్లల గొడవ? అడ్డమైన వాళ్ళను ఇంటికి తెస్తున్నావని మీ అమ్మగారు తిట్టిందని అది రోజంతా ఏడుస్తూ కూర్చుంది. రేపా పిల్ల ఆరోగ్యం పాడైపోతే ఎవరికి కష్టం అని కోడలు గట్టిగానే కేకవేసింది. కొడుకేమీ అనలేక ఊరికే చూస్తూ కూర్చున్నాడు. కాని బయటకొచ్చి తల్లిని మట్టుకు అనగలిగాడు. నీకెందుకే అమ్మా పిల్లల గొడవ? ఇంత మాత్రానికి కూడా తన తగదన్నమాట. ఆ రోజు మనసంతా గుండైపోయింది.
ఓ వారం రోజులు మౌనంగా ఊరుకుంది. తరువాత మెల్లగా కొడుకు దగ్గర చేరి అడిగింది. నేను ఢిల్లీ తమ్ముడి దగ్గరికి ఎడతానురా కొన్నాళ్ళు అంది. ఇప్పుడు ఎందుకమ్మా అక్కడికి అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడికంటే అక్కడ తన పరిస్థితి బాగుంటుందని కాదు, ఈ పరిస్థితి నుంచి కొన్ని రోజులు మార్పు కోరుతుంది ఆమె మనసు, అంతే. ఏ వెళతానంటే పంపించచ్చుగా, మన ఒక్కలమే కాదుగా మీ అమ్మగారికి ఉన్నది అంటోంది లోపల నుంచి కోడలు. రేపు పెద్దమ్మాయికి పురుడొస్తే ఇంతమందికి నేను చేయలేనండి అంటోంది ఆమె మళ్ళీ. తరువాత తన గురించి ఆ ఇంట్లో ఎక్కువగా ఎవరూ మాట్లాడలేదు. తన రోజుల్లో ఇంటి ఆడపిల్ల కనడానికొస్తే ఎక్కడి పెద్దవాళ్ళను తెచ్చుకొని ఇంట్లో తోడు కావాలి అనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి కంటే అత్తగారు అడ్డు అనుకుంటోంది తన కోడలు. సభాష్ అనుకుంది ఆ పెద్ద మనసు. అంతే. ఆ మరుసటి రోజు ఢిల్లీ బండి ఎక్కించి తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చాను. పక్కవాళ్ళు వెళ్లేది మన తమ్ముడుండే ప్రాంతమేనట, జాగ్రత్తగా వెళ్లి దిగంగానే తమ్ముడితో ఉత్తరం రాయించు అని చెయ్యి తిప్పి టాటా చెప్పాడు తన కొడుకు. అది తనకు వీడ్కోలు చెబుతున్నట్టు లేదు, తనను వదిలించుకుని చేతులు దులుపుకున్నట్లు అనిపించింది ఆమెకు. అలవి కానంత నిరాశతో సీటుకు జారబడింది ఆ పిచ్చి తల్లి. ఇక ఆ రెండో కొడుకింట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగానే తలుచుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.